ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. నేను రీసెంట్గా ఒక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను. అదొచ్చేసి సివిలియన్ గ్రూప్ సి హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ కమాండ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. దీనికి మొత్తంగా 52 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ గురించి వీడియో చేశాను, బట్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే ఇంకా చేయలేదు. ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మన అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు చాలా రకాల నోటిఫికేషన్ల గురించి అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, చూసిన తర్వాత వీటికి కూడా ఒకసారి అప్లై అయితే చేయండి. సో ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేశారు అంటే లాస్ట్లో మీకు ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుందండి. అది చూసుకున్నట్లయితే 52 పోస్టులు కదా, గుర్తుంచుకోండి 52 పోస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్మీ హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ కమాండ్ గ్రూప్ సి నోటిఫికేషన్ 2022 52 పోస్టు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. ఒక్కసారి మీరు దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియోతో చేశాను. వీలైతే మీరు ఒక్కసారి నోటిఫికేషన్ వీడియో చూడండి. నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాతనే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకోసం అంటే నోటిఫికేషన్ గురించి తెలియకుండా అప్లై చేస్తే మాత్రం మీకు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. అట్లా మీకు అడ్మిట్ కార్డ్ రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నోటిఫికేషన్ వీడియో చూసి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో ఈ విధంగా మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేశారు అంటే లాస్ట్ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉంది, అదేవిధంగా నోటిఫికేషన్ అని చెప్పేసి రెండు ఉన్నాయి. దాంతోపాటు కింద చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఫామ్ దగ్గర లింక్ 3 ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అయితే పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద చూసుకున్నట్టు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు మీరు పేపర్ని ప్రింట్ అయితే తీసుకోవాలి, ఓకేనా. మీ దగ్గర ఉన్నటువంటి నెట్ కేఫ్ సెంటర్కి వెళ్ళేసి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు, ఓకేనా. ఇక్కడ లాస్ట్ వరకు ఉన్నటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో దీనిని మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి, ఓకేనా. మీ దగ్గరలో నెట్ కేఫ్కి వెళ్ళేసి అతనికి అనాలి ఇట్లా నాకు ప్రింట్అవుట్ ఇవ్వని చెప్పేసి పీడిఎఫ్ పంపించారు అంటే అతను మీకు ప్రింట్ తీసి అయితే ఇస్తాడు. ప్రింట్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరైతే రాయండి. అదేవిధంగా ఇక్కడ రిఫరెన్స్ ఈఎంపీ న్యూస్ పేపర్ అని చెప్పేసి ఉంది కదా. ఇదేం చేస్తారు అంటే కింద ఒక నెంబర్ ఉంటుందండి. ఇక్కడ EN 2/80 అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ ఈ బాక్స్లో రాసేయండి. ఇక్కడ రాసిన తర్వాత దాని పక్కన చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేస్తుంది కదా, అక్కడ కూడా సేమ్ ఇది వరకు రాసినటువంటి నెంబరే రాసండి. పక్కన చూసుకున్నట్లయితే డేట్ అన్నమాట. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఏ తేదీ నాడు వచ్చింది మ్యాటర్ అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 9వ డేట్ నుంచి 15వ డేట్ మధ్యలో ఉన్నటువంటి తేదీ నాడు వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ గురించి సమాచారం రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ ఏం రాస్తారు? ఏప్రిల్ 9 to 15, 2022 అని చెప్పేసి అయితే రాసేయండి. సో ఈ విధంగా డేట్ రాసేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే ఒక ఆప్షన్ అయితే ఉంది, టు ద కన్సర్న్డ్ యూనిట్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీరు ఏం రాస్తారు అంటే దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెడికల్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్ సౌత్ కమాండ్ జైపూర్ రాజస్థాన్ అని చెప్పేసి ఉంది కదా, మీరు ఈ అడ్రస్ని మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది, ఓకే. ఇక్కడ జాగ్రత్తగా రాసేయండి. రాసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద ఫుల్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ పేరు రాయాలి. ఇంగ్లీష్లో మాత్రమే రాయాలండి, తెలుగులో రాయకూడదు. ఇంగ్లీష్లో మాత్రమే మీ సొంత హ్యాండ్ రైటింగ్తో మాత్రమే బ్లూ కలర్ పెన్నుతో రాయాల్సి అయితే ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే హిందీలో ఎవరైతే రాస్తారో వాళ్ళు రాయాలి. కింద చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంగ్లీష్లో రాస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీ నేమ్ 10th క్లాస్ మెమోలో ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే రాసేయండి. అది రాసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫాదర్ నేమ్ అని ఉంది కదా, 10th క్లాస్ మెమోలో మీ ఫాదర్ నేమ్ ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మదర్ నేమ్ అంటే సేమ్ టు సేమ్ 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగా మదర్ నేమ్ వరకు రాసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట, సేమ్ టు సేమ్ 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రాసేయండి. ఇక 4th కాలం చూసుకున్నట్టయితే ఈ రోజు నాటికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. సంవత్సరాలు, నెలలు, అదేవిధంగా రోజులు ఎంత ఉంటుంది ఏంది అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ 5th కాలం చూసుకున్నట్లయితే మీ యొక్క కేటగిరీ అన్నమాట. ఇక్కడ మీ కేటగిరీ మీద టిక్ చేయండి. ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ మీద టిక్ చేసి ఇక్కడ బ్రాకెట్లో ఎస్సీ అని చెప్పేసి రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ 9th కాలం చూసుకున్నట్టయితే నేషనాలిటీ ఉంది కదా, నేషనాలిటీ దగ్గర ఏం చేస్తారంటే ఇండియన్ అని చెప్పేసి రాసేయండి. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. దాని పక్కనే రిలీజియన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, సిక్ అయితే సిక్, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఏదైతే రిలీజియన్ దగ్గర అదైతే రాసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 7th కాలం యొక్క అడ్రస్ అన్నమాట. ఏ అని చెప్పేసి ఉంది కదా, ఇదేంటి అంటే మీ అడ్రస్ రాయాల్సి అయితే ఉంటుందండి. జాగ్రత్తగా మీ అడ్రస్ని అయితే రాయండి. ఏహెచ్ఎస్ అదేవిధంగా బిహెచ్ఎస్ రెండు కూడా, ఇది పర్మనెంట్ అడ్రస్, ఇది వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్, రెండు ఒకటే అయితే రెండింటిని సేమ్ అయితే రాసేయండి. అడ్రస్ని జాగ్రత్తగా రాసేసిన తర్వాత 8th కాలం వచ్చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నేమ్ ఆఫ్ ద పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా,
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే SSCR 10th అని చెప్పేసి రాసేయండి. మీరు 10వ తరగతి అర్హత గల పోస్టుకు అప్లై చేస్తే SSC అని రాయండి. ఒకవేళ ఇంటర్కు సంబంధించినటువంటి పోస్టుకు అప్లై చేస్తే కనుక మీరు ఇక్కడ 12th అని చెప్పేసి రాసేయండి. ఒకవేళ 10th అయితే 10th, 12th అయితే 12th అని చెప్పేసి రాసేయండి. రాసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో దాన్ని అయితే ఇక్కడ రాసేయండి. రాసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, మీది స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ బోర్డ్ అని చెప్పేసి రాసేయండి. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అంటే మీకు 10th క్లాస్ మెమోలో కానీ ఇంటర్ మెమోలో కానీ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అంత పర్సంటేజ్ వచ్చిందో రాసేయండి. ఇక్కడ డివిజన్ అని చెప్పేసి ఉంది, రిమార్క్ అని చెప్పేసి ఉంది. రిమార్క్ దగ్గర ఏం చేస్తారంటే పాస్ అని చెప్పేసి రాసేయండి. ఇక 9th కాలం చూసుకున్నట్టయితే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది, ఉంటే రాయండి, లేకపోతే వదిలేసేయండి. 10th కాలం చూసుకున్నట్టయితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అడుగుతుంది, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఫెయిల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సిగ్నేచర్ పెట్టాల్సి అయితే ఉంటుంది, ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి. అదేవిధంగా కింద మీ పేరు అయితే రాసేయండి. జాగ్రత్తగా రాసేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ నెంబర్ 1, అదేవిధంగా నెంబర్ 2, అదేవిధంగా నెంబర్ 3 అని చెప్పేసి మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే లాస్ట్లో అయితే చెప్తాను. అదేవిధంగా కింద బాక్స్ ఒకటి ఉంది కదా, ఈ బాక్స్ ఏంటి అంటే ఈ పోస్టుకి మేల్ అప్లై చేయొచ్చు, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు తమ్ని పెట్టాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు మేల్ క్యాండిడేట్ అయితే మీ యొక్క లెఫ్ట్ తమ్ని పెట్టాలి, ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ అయితే కనుక మీ యొక్క రైట్ తమ్ని అయితే పెట్టాలి. గుర్తుంచుకోండి, మీరు మేల్ అయితే లెఫ్ట్ తంబు, ఫీమేల్ అయితే రైట్ తమ్ని అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఈ బాక్స్లో జాగ్రత్తగా పెట్టేసేయండి. పెట్టేసేసిన తర్వాత ఇక్కడ కింద సిగ్నేచర్ ఉంది కదా, సిగ్నేచర్ పెట్టండి, కింద మీ పేరు అయితే రాసేయండి. ఈ విధంగా అన్ని జాగ్రత్తగా ఫిల్ అయితే చేయండి, ఒక్కటి కూడా మిస్ కావద్దు, మిస్టేక్ అస్సలు చేయకండి. అదేవిధంగా ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పేసి ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత దీని వెనకాల మీ సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నీ పెట్టాలి. మీ 10th మెమోని కానివ్వండి, అదేవిధంగా మీ యొక్క కేటగిరీ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేటు, మీ యొక్క ఐడి ప్రూఫ్ సర్టిఫికేటు, అదేవిధంగా దాంతోపాటు 3 ఎక్స్ట్రా ఫొటోస్ని కూడా పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు. ఆ 3 ఫొటోస్ మీద కూడా సంతకం ఉండాలి. ప్రతి ఫోటో మీద సంతకం పెట్టేసి ఆ 3 ఫోటోల్ని దీని లోపల పెట్టేసేయని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా నెంబర్ 2 చూసుకున్నట్లయితే పోస్టల్ ఆర్డర్ ఆర్ DD అని చెప్పేసి ఉంది. దీనికి 100 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. మీరు నోటిఫికేషన్ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి 100 రూపాయల అప్లికేషన్ ఫీని ఏ విధంగా పే చేయాలి చూసుకున్నట్లయితే మీరు పోస్టల్ ఆర్డర్ ద్వారా పే చేయొచ్చు, అదేవిధంగా బ్యాంక్ DD రూపంలో కూడా పే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ SC ST వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే ఉండదండి. జనరల్ వాళ్ళు, అదేవిధంగా మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే 100 రూపాయల అప్లికేషన్ ఫీని పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మీరు బ్యాంకుకి వెళ్తే కనుక DD రూపంలో తీయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పేరు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, SWC మెడికల్ బ్రాంచ్ పబ్లిక్ ఫండ్ అని చెప్పేస్తుంది కదా, దీని పేరు మీద మీరు DD తీయాల్సి అయితే ఉంటుంది. బ్యాంకుకి వెళ్ళేసి ఇట్లా నేను DD తీయాలనుకుంటున్నా 100 రూపాయల DD అంటే మీకు బ్యాంక్ వాళ్ళు క్లియర్గా చెప్తారు. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా DD తీసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే కనుక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు అక్కడ IPO ఫామ్ అడగాల్సి అయితే ఉంటుంది. 100 రూపాయల IPO ఫామ్ అడిగితే వాళ్ళు ఫామ్ అయితే ఇస్తారు. సో ఇక ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీని ఏ విధంగా పే చేయాలో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది IPO ఫామ్ అనమాట. ఇది పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేటటువంటి 100 రూపాయల పేమెంట్ ఫామ్ అనమాట. దీన్ని ఇక్కడ మీరు ఎలా ఫీల్ చేస్తారంటే పైన చూసుకున్నట్టయితే పే టు అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే SWC మెడికల్ బ్రాంచ్ పబ్లిక్ ఫండ్ అని చెప్పేసి రాసిన తర్వాత HQ సౌత్ కమాండ్ జైపూర్ రాజస్థాన్ అని చెప్పేసి ఈ విధంగా రాసేయండి. రాసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే మీకు ఎట్ ద పోస్ట్ ఆఫీస్ ఎట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జైపూర్ రాజస్థాన్ అని చెప్పేసి రాసేయండి. జైపూర్ రాజస్థాన్ అని చెప్పేసి రాసేయండి. ఈ విధంగా రాశారు అంటే సరిపోతుంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మీ యొక్క అడ్రస్ రాయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ పేరు రాయాలి, పైన కింద చూసుకున్నట్టయితే మీ విలేజ్, మీ మండలం, మీ డిస్టిక్ అయితే రాసేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా అడ్రస్ అయితే రాసేయండి. రాసేసిన తర్వాత ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మరొకసారి అయితే ఇదివరకు మీరు ఇక్కడ పక్కన రాశారు కదా, సేమ్ దాన్నే మీరు ఇక్కడ పైన రాయాలి. రాసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే డేట్ ఉంది కదా, డేట్ని అయితే రాసేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ DD ఫామ్ ఉంటుంది కదా, ఈ DDది నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూసారా, DD నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు నింపినటువంటి పోస్టు దాని మీద ఈ DD నెంబర్ ఉంటుంది. అదేవిధంగా మీరు బ్యాంకులో తీసినటువంటి DD మీద కూడా ఇలా DD నెంబర్ ఉంటుంది. ఈ DD నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అయినా చూసుకున్నట్టయితే ఫేవర్ ఆఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పేరు ఉంది కదా, ఈ పేరుని అయితే మీరు ఇక్కడ రాయండి. రాసేసిన తర్వాత ఇక్కడ కింద డేట్ ఉంది, డేట్ని కూడా రాసేయండి. డేట్ని రాసేసిన తర్వాత ఇక్కడ నెంబర్ 3 చూసుకున్నట్టయితే అటాచ్డ్ కాపీస్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా, ఇదేంటి అంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఎన్ని జిరాక్సెస్ ఉన్నాయో మొత్తం కౌంట్ చేయండి. అన్ని కౌంట్ చేసేసిన తర్వాత ఎన్ని అవుతున్నాయో, ఒకవేళ 7 అవుతున్నాయి, 8 అవుతున్నాయి, 10 అవుతున్నాయి, ఎన్ని అవుతాయి బ్రాకెట్లో రాసేయండి. అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ వెనకాల మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జిరాక్సెస్, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫాము, దాంతోపాటు 3 ఫొటోస్ని అన్నీ రెడీ చేసుకొని ఒక ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేయండి. ఒక ఎన్వలప్మెంట్ లోపల జాగ్రత్తగా అన్నీ పెట్టేసేయండి. పెట్టేసేసిన తర్వాత
ఇంకొక 2 ఎక్స్ట్రా ఎన్వలప్లు తీసుకోవాలి. ఒకటి కాదు 2 తీసుకోవాలి. 2 ఎక్స్ట్రా ఎన్వలప్లు తీసుకొని వాటి మీద ₹5 పోస్టల్ స్టాంప్ అయితే అతికించాలి. ₹5 పోస్టల్ స్టాంప్ను అతికించేసిన తర్వాత దాని మీద మీ అడ్రస్ రాయాలి. మీ అడ్రస్ ఎట్లా రాస్తారు అంటే మీ పేరు, మీ విలేజ్, మీ మండలం, మీ డిస్టిక్, మీ స్టేటు, అదేవిధంగా మీ పిన్ నెంబర్, ఈ విధంగా అన్ని జాగ్రత్తగా రాసేయండి. అవి రెండింటి మీద రాసేసిన తర్వాత వాటిని కూడా మీ అప్లికేషన్స్తో పాటు దీన్ని కూడా లోపల పెట్టేసేయండి. వీటిని పెట్టేసేసిన తర్వాత దీన్ని క్లోజ్ అయితే చేసేయండి. దీన్ని క్లోజ్ చేసేసిన తర్వాత దీనిపైన ఏం రాస్తారు అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే రాసేయండి. రాసేసిన తర్వాత దాని కింద అడ్రస్ అయితే రాయండి. అడ్రస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మెడికల్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్ సౌత్ కమాండ్ జైపూర్ రాజస్థాన్ పిన్ 302012 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ అడ్రస్ని అయితే మీరు అక్కడ రాసేస్తే దీన్ని పంపాల్సి అయితే ఉంటుంది. దీన్ని పంపాల్సినటువంటి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 23 మే 2022 వరకు అయితే మీరు దీన్ని అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు 9 ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 23 మే 2022 వరకు అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీలైనంత మట్టుకు తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా దీన్ని ఎలా పంపాలి బ్రో అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుంది. దీనిని రిజిస్టర్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారానే పంపే అవకాశం అయితే ఉంటుంది. ఇదొక క్వశ్చన్ అయితే గమనించండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీరు ఒకసారి నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాత దీన్ని చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ అయితే చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.